హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో టమాటా నిలువ పచ్చడిని ఇంట్లోనే ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పద్ధతిలో కనుక మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఈ టమాటా పచ్చడి సంవత్సరం పాటు చాలా ఫ్రెష్గా నిలువ ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్లయితే పచ్చడి చెడిపోకుండా సంవత్సరం పాటు చాలా ఫ్రెష్గాను ఉంటుంది. రంగు కూడా చేంజ్ అవ్వకుండా ఎలా ఉండాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1/2 kg వరకు టమాటాలను తీసుకోండి. ఇవి బాగా పండినవి, గట్టిగా ఉన్నవి తీసుకోండి. వీటిని నీట్గా కడిగి క్లాత్తో తుడిచి ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టి తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ అడుగు అంటకుండా ఉండడం కోసం నేను ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటున్నాను. టమాటాలు ఉడకబెట్టుకోవడానికి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. టమాటాలో ఉండే నీరుతోటే ఆ టమాటా ముక్కలు అనేది సాఫ్ట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకోండి. ఈ 1/2 kg టమాటా ముక్కలకి 50 గ్రాముల వరకు చింతపండు అనేది పడుతుంది. చింతపండులో ఉన్న విత్తనాలు, పీచులు అన్నీ తీసేసి ఇలా విడివిడిగా చేసుకొని టమాటా ముక్కల్లోకి వేసుకోండి. చాలామంది టమాటా నిలవ పచ్చడి చేసేటప్పుడు ఇలా టమాటాలతో పాటు చింతపండును వేసుకోకుండా మిక్సీ పట్టి తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా టమాటాలతో పాటు చింతపండును కూడా ఉడికించి తీసుకున్నట్లయితే టమాటా పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. టమాటాలు కుక్ అయ్యేలోపు ఇందులోకి మెంతుపిండి, ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మెంతులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు ఆవాలను కూడా డ్రై రోస్ట్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి తీసుకోండి. అంతేనండి, మనకి పచ్చడిలోకి ఆవపిండి, మెంతిపిండి అనేది రెడీ అవుతుంది. టమాటా ముక్కలు ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకొని ఇలా గరిటెతోటి కలుపుకుంటూ ముక్కల్ని స్మాష్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వలన అడుగంటకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు కల్లుప్పును వేసుకోండి. కల్లుప్పు వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోకుండా మనం కుక్ చేసుకోవాలి. మీకు కల్లుప్పు అవైలబుల్గా లేకపోతే సాల్ట్ ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాను. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. మీరు కావాలనుకుంటే ఇదే విధంగా మనం ఊరగాయ అనేది పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా మిక్సీ పట్టి కూడా తీసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టే తీసుకుంటానండి. ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతుపిండి, ఆవపిండిని వేసుకోండి. మీరు సాల్ట్ వేసుకునే పని అయితే ఈ స్టేజ్లోనే సాల్ట్ని 1/2 కప్పు వరకు వేసుకోండి. 1/2 కప్పు వరకు కారాన్ని వేసుకోండి. 10-12 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా మిక్సీ పట్టి తీసుకోండి. ఇలా మీకు ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలోకి 3/4 కప్పు వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ చూడడానికి ఎక్కువే అనిపిస్తుందండి. పచ్చడి కలిపే కొద్దీ ఆయిల్ అనేది పచ్చడికి సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినపగుళ్ళను వేసుకోండి. ఇందులోనే 6-7 వరకు ఎండుమిరపకాయలని, 10-12 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను వేసుకొని ఈ తాలింపుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు వేయటం లేదండి. మీరు కరివేపాకు వేసుకున్నట్లయితే కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మనకి పచ్చడి చెడిపోకుండా ఉండాలంటే ఈ తాలింపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకోండి. చాలామంది టమాటా పచ్చడి అనేది ఇలా
స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె అంతా చల్లారిన తర్వాత కలుపుకుంటారు. అలా కాకుండా ఇలా వేడి నూనెలోనే వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే పచ్చడి అనేది ఈ ఆయిల్లో మంచిగా ఉడుకుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ కూడా ఇలా పచ్చడికి ఎక్కువగానే ఉండాలండి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకున్నారంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలనుకుంటే మనం వాడుకునేది బట్టి ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.